వెల్కమ్ ఆస్పిరెంట్స్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 31 ఆర్టికల్. సో సాధారణంగా ఇది మూడో భాగంలో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి టైటిల్లో ఉంటుంది. భారత రాజ్యాంగంలో మూడో భాగంలో ప్రాథమిక హక్కులు అనేటువంటి శీర్షిక కింద అమర్చబడి ఉన్నవి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నవి అని అంటే 12 నుంచి 35. సో మొదటి భాగంలో 1 నుంచి 4 వరకు, రెండో భాగంలో 5 నుంచి 11 వరకు, మూడో భాగంలో 12 నుంచి 35 వరకు, తదుపరి నాలుగో భాగంలో 36 నుంచి 51 వరకు. సో ఈ విధంగా సో ఆన్ అండ్ సో ఫోర్త్ మొత్తం భారత రాజ్యాంగంలో చివరి వరకు 22 భాగాలు ఉంటవి. సో మధ్యలో అమెండ్మెంట్స్ ద్వారా యాడ్ చేసినారు. సపోజ్ 4A అండ్ 14A అండ్ 9B అండ్ 9A. ఓకే, సో పార్ట్ 9A అండ్ 9B ఈ విధంగా సబ్ పార్ట్స్ యాడ్ చేయడం ద్వారా భారత రాజ్యాంగంలో 25 భాగాలు ఉన్నవి అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఎండింగ్ చూస్తే 22 అనే కనిపిస్తుంది. ఓకే, సో ఎనీహౌ 25 భాగాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఆర్టికల్ 12, 13 జనరల్ డెఫినేషన్స్ గురించి చెప్తే 14 to 18, 19 to 22, 23 to 24, 25 to 28, 29, 30, 32, 1, 2, 3, 4, 5, 6. సో మొత్తం 6 సెట్లుగా ప్రాథమిక హక్కులు మనకి ఉన్నవి. సో మళ్ళా 33, 34, 35 ఇవి మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటర్స్. సో ఏ విధంగా అయితే ఆర్టికల్ 12 డిఫరెంట్ సబ్జెక్ట్ మ్యాటరు. సో ఏం చెప్తుంది మరి ఆర్టికల్ 12 అంటే రాజ్యం యొక్క నిర్వచనం చెప్తుంది. ఆర్టికల్ 13 చట్టం యొక్క నిర్వచనం మరియు ఆ చట్టం ఎట్లా ఉండాలి అని చెప్తుంది. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగించేటట్లుగా, ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగించేట్టుగా పార్లమెంట్ కావచ్చు లేదా రాష్ట్రాల శాసనసభలు కావచ్చు చట్టాలు తయారు చేయకూడదు. సో ఏం చెప్తుంది ఆర్టికల్ 13 అంటే ఓ కండిషన్ పెడుతుంది. ఏమని? చట్టాలు తయారు చేయకూడదు. ఎటువంటి చట్టాలు తయారు చేయకూడదు అని అంటే ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగించేట్టుగా, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేట్టుగా చట్టాలు తయారు చేయకూడదు. సో ఈ 13 అనేది ఇక్కడ చాలా రిలవెంట్. ఎందుకనంటే ఆర్టికల్ 31C ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగినప్పటికీ కూడా కొన్ని చట్టాలకు రక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగినప్పటికీ కూడా కొన్ని చట్టాలకి రక్షణ ఉంటుంది అని ఆర్టికల్ 31C అనేది చెప్తుంది. సో ఇక్కడ రెండు కూడా క్వైట్ కాంట్రాడిక్టరీ. ఇవి రెండు కూడా ఒకదానికొకటి పరస్పరం విరుద్ధంగా మనకి కనిపిస్తాయి. సో కాకపోతే ఒక బ్యాలెన్స్ అనేది స్ట్రైక్ చేయడం ఇంపార్టెంట్. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్టికల్ 13 ఏం చెప్తుంది, ఆర్టికల్ 31C ఏం చెప్తుంది. ఇంకా మీరు దీంట్లో సిద్ధాంతపరంగా మీరు డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకేం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఓకే, సో ఆర్టికల్ 33 ఏం చెప్తుంది? ఆర్టికల్ 33 పోలీస్ లేదా ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళకి ఈ ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఇవి కొంచెం రిస్ట్రిక్ట్ చేయబడతాయి, అంటే మినహాయింపు చేయబడతాయి. ఓకే, ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు కొన్ని రిస్ట్రిక్ట్ చేయబడతాయి అన్నమాట. ఎవరైతే ఆర్మ్ ఫోర్సెస్, పోలీస్ ఫోర్సెస్లో ఉన్న వ్యక్తులు. ఉదాహరణ తీసుకోండి, ఆర్టికల్ 19 మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, మాట్లాడే అర్హత, మాట్లాడే హక్కు. సో ఒక సాధారణ పౌరుడికి ఉన్నటువంటి మాట్లాడే హక్కు మిలిటరీలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు? సో అతనికి కూడా అటువంటి స్వేచ్ఛ ఉంటే అతను మిలిటరీకి సంబంధించిన వివరాలన్నీ కూడా బహిర్గతం చేస్తాడు, అండ్ మిలిటరీకి సంబంధించిన వివరాలన్నీ కూడా గోప్యంగా ఉండాలి. అందుకోసము అటువంటి వాళ్ళకి తగ్గిస్తారనమాట.
హక్కులని తగ్గిస్తారు. సో ఇది మార్షియల్ లా, మిలిటరీ పరిపాలన అమల్లోకి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రాథమిక హక్కులపై ఆంక్షలు ఉంటవి. అండ్ 35 ప్రాథమిక హక్కులని అమలు చేయటం కోసము చట్టాలు తయారు చేయవలసి వస్తే అది పార్లమెంట్ చట్టాలు తయారు చేస్తుంది అని చెప్తాం. ఉదాహరణకి ఆర్టికల్ 17 ఉంది. సో ఆర్టికల్ 17లో అన్టచబిలిటీని బ్యాన్ చేస్తున్నారు. అండ్ మరి దానికి సంబంధించిన శిక్షలు పార్లమెంట్ ఒక చట్టం ద్వారా తెలుపుతుంది అని చెప్పి వదిలిపెట్టినారు. ఓకే, సో ఇప్పుడు ఈ అన్టచబిలిటీకి సంబంధించిన చట్టం కేవలం పార్లమెంట్ మాత్రమే చేయాలి. ఎందుకు? రాష్ట్రాల శాసనసభలు చేస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి 28 రకాలుగానే ఉంటవి. దేర్ఫోర్ యూనిఫార్మిటీని మెయింటైన్ చేయడం కోసం, ఏకత సమరూపతని మెయింటైన్ చేయడం కోసము పార్లమెంట్ మాత్రమే చట్టాలు తయారు చేయాలి. సో ఈ విధంగా మనకి ప్రాథమిక హక్కులు కొన్ని ఉంటాయి. ఇంకా డీపర్గా వెళ్తే మనము మొత్తం దీంట్లోనే క్లాస్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో మరి ఏ విధంగా అయితే ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఆర్టికల్ ఇంట్రడ్యూస్ చేసిన చూడండి, ఆర్టికల్ 33. ఆర్టికల్ 33లో ఏం చెప్పినా నేను, ఎవరైతే పోలీస్ ఫోర్సెస్లో ఉంటారో లేదా ఆర్మ్ ఫోర్సెస్లో ఉంటారో, పోలీస్ ఫోర్స్ లేదా ఆర్మ్ ఫోర్స్ అంటే సాయుధ బలగాలు, అటువంటి వ్యక్తుల యొక్క ఫండమెంటల్ రైట్స్ మీద కొన్ని పరిమితులు ఉంటవి అని చెప్పిన కదా, కొన్ని పరిమితులు ఉంటవి. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవచ్చు అని అంటే, ఇంకా చాలా ఆర్టికల్స్లో ఉన్నవి పరిమితుల గురించి, బట్ నేను ఉదాహరణగా దీన్ని తీసుకుంటున్నా. సో దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే, మనకి ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు లిమిటెడ్ అనేటువంటి ఒక వర్డ్ని గుర్తు చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు లిమిటెడ్ అండ్ దే ఆర్ క్వాలిఫైడ్. లిమిటెడ్ అండ్ దే ఆర్ క్వాలిఫైడ్. ఓకే, మనకున్నటువంటి ప్రాథమిక హక్కులు పరిమితమైనవి మరియు అవి అర్హత కలిగినవి. అనగా సో నేను ఇప్పుడు ఆర్టికల్ 21A ప్రకారము జీవించే అర్హతని కలిగి ఉన్నాను అనమాట. ఆర్టికల్ 21A ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారము జీవించే అర్హతని కలిగి ఉన్నాను. ఆర్టికల్ 21 ప్రకారము జీవించే అర్హతని కలిగి ఉన్నా. సో అట్లా అని చెప్పేసి నేను ఇష్టం వచ్చినట్లు జీవించాలంటే నో. సొసైటీ యొక్క నామ్స్, చట్టాల యొక్క నామ్స్కి అనుగుణంగా వాటికి లోబడి జీవించాలన్నమాట. ఓకే, సో జీవించే హక్కు ఉంది కదా అని అది అన్లిమిటెడ్గా ఉంటే, ఒకవేళ నేను వేరే వ్యక్తులని, నేను జీవించడం కోసం వేరే వ్యక్తులని చంపేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో జీవించే హక్కు ఉందని చెప్పేసి వేరే వాళ్ళ ఇండ్లలోకి పోయి దొంగతనాలు, రాబరీలు చేసుకునేటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది. కాబట్టి లిమిటెడ్ హక్కులు మనకి ఉన్నాయన్నమాట. ఓకే, సో అట్లాగనే మనకి ఆదేశిక సూత్రాలు అనేవి పార్ట్ 4లో ఉంటవి. ఆదేశిక సూత్రాలు పార్ట్ 4లో ఉంటవి. ఏం చెప్తున్నారు అని అంటే, ఆదేశిక సూత్రాలని అమలు చేసే క్రమంలో ప్రాథమిక హక్కులని ఒకవేళ ఏదైనా చట్టం వైలేట్ చేస్తే, ఉల్లంఘన చేస్తే అటువంటి చట్టం చెల్లుబాటు అవుతుంది అని చెప్తుంది అనమాట. ఓకే, సో ఆదేశిక సూత్రాలను అమలు చేసే క్రమంలో ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘనకి గురి అయితే, ఉల్లంఘనకి లోను అవుతే అది కూడా చెల్లుబాటు అవుతుంది అని చెప్తున్నారు. అచ్చా, సో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట మనకి డిబేట్. ఏంటి సార్, ప్రాథమిక హక్కుల్లో ఉల్లంఘించబడడానికి వీలు లేదు కదా, ఆదేశిక సూత్రాలని అమలు చేసే క్రమంలో మరి అటువంటి చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే ఆ చట్టాలు కొట్టివేయబడాలి కదా, మరి వాటికి ఎందుకు రక్షణ? అక్కడ వస్తుంది మనకి ఆర్టికల్ 31 పిక్చర్లోకి. ఓకే, సో చూద్దాం మరి ఏముందో. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు 1971 25 31C. 1971 25 31C. సో ఎక్కడైతే మీరు క్యాపిటల్ లెటర్స్ని చూస్తారో అవి రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ అయినవి అనేటువంటి ఒక పదాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కావున 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో 31Cని యాడ్ చేయడం జరిగింది. సో 31A అండ్ 31B కూడా చూపిస్తా, ఎందుకనంటే ABC ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అండ్ చాలా మందికి అర్థం కావు కూడా. సో కాబట్టి సింపుల్గా చూపిస్తాను వాటిని కూడా. సో ఫస్ట్ లెట్ us see ఆర్టికల్ 31C ఏం చెప్తుందో.
సో ఈ 31Cని 1వ పాయింట్ 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో చేర్చినారు. ఓకే, సో 1971లో మనకి ఇండియా బంగ్లాదేశ్కి, సో ఇట్లా చెప్పొచ్చు, ఇండియా పాకిస్తాన్కి యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ యొక్క లిబరేషన్ కోసం. బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చిందనమాట. ఎవరి దగ్గర నుంచి అంటే వెస్ట్ పాకిస్తాన్ నుంచి, అంటే ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చింది. సో మరి 31C ఏం చెప్పింది అయా అంటే 31B మరియు 31 కాదు 39B మరియు 39C అమలు చేయటం కోసము తయారు చేసినటువంటి చట్టాలను రక్షిస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, 31B 31C వాటిని అమలు చేయటం కోసము చేసినటువంటి చట్టాలను రక్షిస్తుంది. ఒక పాయింట్ నోట్ చేయాలి, 31C అనేది భారత రాజ్యాంగంలో ఉన్న 31C చట్టాలను రక్షిస్తుంది. ఎటువంటి చట్టాలు అవి అంటే ఆ చట్టాలు 39B మరియు Cని అమలు చేసే వంటివి ఉండాలి. మరి 31BC ఏం చెప్తున్నాయి సార్ అని అంటే, ఇది కూడా ఇంపార్టెంట్. 39B ఇట్లా చెప్తుంది, భౌతిక వనరులు సాధారణ మంచికి ఉపయోగపడేలా ఉండాలి. అంటే ఈ మన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్ని వనరులన్నిటిని మీరు ఇక్కడ నోట్ చేయండి. జల వనరులు కావచ్చు, కోల్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఇంకేదైనా. సో ఇవన్నీ కూడా కామన్ గుడ్, అంటే సాధారణ మంచి, ప్రజలందరికీ ఉపయోగపడేలా చూడాలి 39B చెప్తుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా నోట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. 31C ఏం చెప్తుంది అని అంటే సంపద యొక్క కేంద్రీకరణను నిరోధిస్తుంది. సపోజ్ ఇవాళ కొంతమంది దగ్గర ఓన్లీ 10% ఆఫ్ పీపుల్ దగ్గర 90% ఆఫ్ సంపద ఉంది, అండ్ 90% ఆఫ్ పీపుల్ దగ్గర 10% సంపద కూడా లేదు. సో 39C ప్రకారము సంపద యొక్క కేంద్రీకరణను నిరోధిస్తుంది. సో ఇక్కడ మీరు ఒక లింక్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. 39B అండ్ C రెండు ఇంటర్ రిలేటెడ్, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంది. ఓకే, ఎందుకు? భౌతిక వనరులని సాధారణ మంచికి, ఇంకా మనం కింద డీటెయిల్డ్గా చూస్తాము, అంటే అందరికీ ఉపయోగపడేలా చేయాలి అని అంటే అందరికీ పంచాలి. అందరికీ పంచాలి లేదా అందరికీ పంచుతున్నామనంటే అక్కడ వికేంద్రీకరణ జరుగుతుంది. అందరికీ పంచుతున్నామంటే వికేంద్రీకరణ జరుగుతుంది, కావున అక్కడ కేంద్రీకరణకి అవకాశం లేదు. కేంద్రీకరణకి అవకాశం లేదు. కాబట్టి మనకి ఈ విధంగా ఆర్టికల్ 39B అండ్ 39C చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ 39B అండ్ Cని అమలు చేయడానికి, ఈ 39B మరియు Cని అమలు చేయడానికి, సో ఇదొకటి జనరల్ పాయింట్, ఇది అందరికి తెలుసు. 39Bని Cని అమలు చేయడానికి చేసేటువంటి చట్టాలు ఒకవేళ ఆర్టికల్ 14ని ఉల్లంఘించిన, ఆర్టికల్ 19ని ఉల్లంఘించిన, మరో మాటలో చెప్పుకోవాలి అని అంటే ప్రాథమిక హక్కులని ఉల్లంఘించినా కూడా అవి చెల్లుబాటు అవుతవి. అవి సవాలు చేయడానికి వీలు లేదు, అంటే కోర్టులో సవాలు చేయడానికి వీలు లేదు అని అంటున్నారు. వచ్చింది పాయింట్. అంటే ఈ రెండింటి యొక్క మీనింగ్ సేమ్. ఇక్కడ 31C అనేది ఆర్టికల్ 39B మరియు 39Cని అమలు చేయడం కోసం చట్టాలు రక్షించబడతవి, అండ్ వాటిని సవాలు చేయలేము. ఎట్లా? ప్రాథమిక హక్కుల్ని అవి ఉల్లంఘిస్తున్నాయని. ఈ రెండు పాయింట్స్ యొక్క మీనింగ్ సేమ్. అయితే ఇక్కడ వీళ్ళు ఏమన్నారనంటే, అయా సరే, ఇక్కడ కోర్టు ఎంటర్ అయింది చూడండి, కోర్టు కూడా ఎంటర్ అయింది కేశవానంద భారతి కేసులో. సో అప్పుడే మీకు తెలుసు 1973లో మనకి ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది వచ్చింది, బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, ప్రాథమిక సిద్ధాంత నిర్మాణం. సో ఆ ప్రాథమిక సిద్ధాంత నిర్మాణం లేదా ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతం అనేది ఏం చెప్తుంది అని అంటే
రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నవి, వాటిని కొట్టివేయడానికి లేదు, లేదా వాటిని రాజ్యాంగ సవరణ ద్వారా కూడా తీసివేయడానికి లేదు అని చెప్పిందనమాట. అయితే ఆర్టికల్ 31(c)లో 2 పాయింట్స్ మెన్షన్ చేసినారనమాట. వీళ్ళు ఏమని మెన్షన్ చేసినారంటే, మేము ఆర్టికల్ 39(b), ఆర్టికల్ 39(c)ని అమలు చేస్తున్నాము అని అన్నారు. ఒక పాయింట్ వెరీ క్లియర్గా నోట్ చేయాలి. రెండో పాయింట్ ఏమన్నారు అనంటే, కోర్టులో సవాలు చేయరాదు అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? కోర్టులో సవాలు చేయరాదు అనంటే కోర్టులు విచారణ చేయరాదు అని అర్థం. అంటే అర్థం ఏంటి? న్యాయ సమీక్ష అధికారం ఉండదు అని అర్థం. న్యాయ సమీక్ష అధికారం ఉండదు అని అర్థం. మరి న్యాయ సమీక్ష అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్, ఒక ప్రాథమిక నిర్మాణం. న్యాయ సమీక్షని ఎవరు కూడా తీసివేయడానికి లేదు. అందుకే కేశవానంద భారతి కేసులో కోర్టు ఏం చెప్పింది అని అంటే, ఇయర్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అదర్ కాంటెక్స్ట్లో కూడా చదువుతారు. ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని మీరు చాలా క్లియర్గా చదువుకోవాలి. 1973లో ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కేసెస్ అవన్నీ కూడా చదువుకోవాలి. ఓకే, అయితే అయ్యా సరే 39(b)ని (c)ని మీరు అమలు చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఇది సెకండ్ పార్ట్ ఏదైతే అన్నారో ఇట్ ఈస్ లిటిల్ బిట్ ప్రాబ్లమాటిక్, మాకు నచ్చలేదు. ఎందుకు? న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం ద్వారా ఇవ్వబడ్డటువంటి ఒక ప్రాథమిక నిర్మాణం, దాన్ని తీసేస్తే అది కరెక్ట్ కాదు. అందుకే ఆర్టికల్ 31(c)లోని కొంత భాగాన్ని కొట్టివేసింది. ఈ వర్డ్ మీద ఫోకస్ చేయాలి. మొత్తం కొట్టివేసిందా అంటే కాదు, కొంత భాగాన్ని. సరే, మీరు 39(b)ని (c)ని అమలు చేస్తా అంటున్నారు, ఓకే, మాకేం ప్రాబ్లం లేదు. ఆ (b)ని (c)ని అమలు చేసే క్రమంలో చేసినటువంటి చట్టాలకు కూడా ఆ చట్టాలకి రక్షణ ఇస్తాము అంటున్నారు, ఓకే, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము చూస్తాము ఆ చట్టాలు ఎట్లా ఉన్నవి, వాటి యొక్క విడ్త్ అండ్ డెప్త్ ఎంత, అవి నిజంగా సమాజానికి ఎంత అవసరం అనేది మేము చూస్తాం. సో అట్లా చూడకుండా మీరు న్యాయ సమీక్ష నుంచి దీన్ని మినహాయించడం కరెక్ట్ కాదయా. అందుకే ఆర్టికల్ 31(c)లోని కొంత భాగాన్ని కొట్టేసింది అనమాట. కొంత భాగాన్ని కొట్టేసింది ఎవరు? కేశవానంద భారతి కేసు. సో ఇది సేమ్ పైన ఉన్న దానికే ఎక్స్ప్లెనేషన్. అయితే ఇప్పుడు పార్లమెంట్ కేర్ఫుల్గా వినాలి. 1973 జడ్జ్మెంట్కి 1976లో రెస్పాండ్ అయింది. ఎవరు రెస్పాండ్ అయినారు? పార్లమెంట్ రెస్పాండ్ అయ్యి ఏమన్నది అని అంటే, సరేలే కొట్టేస్తే కొట్టేసినావు, కానీ ఇప్పుడు నా మూడ్ చేంజ్ అయింది, నేనేం చేయాలనుకుంటున్నా, ఇప్పుడు నేను జస్ట్ 39(b) అండ్ (c)ని అమలు చేయను, ఇప్పుడు మొత్తం ఆదేశిక సూత్రాలన్నింటినీ అమలు చేస్తా. ఏం చేస్తారంట? ఆదేశిక సూత్రాలన్నింటినీ నేను అమలు చేస్తా అని అంటాడు. అంటే పార్ట్ 4లో ఉన్నటువంటి ఆర్టికల్ 36, 37 జనరల్ డెఫినేషన్స్ అవి. సో 38 నుంచి మొదలు పెట్టుకొని 51 వరకు ఉన్నటువంటి అన్ని సూత్రాలను లేదా అన్ని ఆదేశిక సూత్రాలను నేను అమలు చేస్తా. సో ఇప్పుడు ఈ ఆదేశిక సూత్రాలని అమలు చేసే క్రమంలో ఏదైనా చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తే వాటికి రక్షణ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం మేము 31(c) అనేది. సో ఇప్పుడు సింపుల్గా ఏంటి, 31(c)లో 39(b) అండ్ 39(c)కి రక్షణ. సో ఇప్పుడు జస్ట్ మేము ఇదే అమలు చేయము, ఇప్పుడు దీని ప్లేస్లో మొత్తం ఆదేశిక సూత్రాలని మేము అమలు చేస్తాం. సో ఇప్పుడు 31(c) అనేది ఆర్టికల్ 38 నుంచి 51 వరకు ఉన్నటువంటి అన్ని ఆదేశిక సూత్రాల అమలుకు చేసినటువంటి చట్టాలకు రక్షణ కల్పిస్తుంది. సో మొత్తానికి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి అంటే 31(c) అనేది చట్టాలకు రక్షణ ఇస్తుంది. సో ప్రారంభంలో కేవలం ఆర్టికల్ 39లో ఉన్నటువంటి అంశాలకి సంబంధించిన చట్టాల రక్షణ అయితే 42వ రాజ్యాంగ సవరణ 1976లో 42వ రాజ్యాంగ సవరణ, దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా చదువుకుంటారు, అంటే సూక్ష్మ రాజ్యాంగం అని కూడా చదువుకుంటారు. సో ఈ సూక్ష్మ రాజ్యాంగము
31C యొక్క పరిధిని పెంచిందా పెంచలేదా? సో గతంలో ఏమన్నారు, కేవలం 39 ఆర్టికల్ అమలుకు సంబంధించి అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, మొత్తం ఆదేశిక సూత్రాలు అని అంటున్నారు. కాబట్టి ఆర్టికల్ 31C యొక్క పరిధిని పెంచిన రాజ్యాంగ సవరణ ఏది అని అంటే అది 42వ రాజ్యాంగ సవరణ. చాలా క్లియర్గా నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి 36 నుంచి 51 వరకు అని ఇచ్చినాడు. ఇట్లా కూడా అనొచ్చు. ఓకే, కాకపోతే 36 ఏం చెప్తుంది, జనరల్ డెఫినేషన్, అండ్ 37 ఏం చెప్తుంది, ఆదేశిక సూత్రాల యొక్క అమలుకు సంబంధించిన విధానం. బట్ నో ప్రాబ్లం. ఓకే, ఇంత డెప్త్గా కూడా ఏం అడగరు. ఒకవేళ అడిగినా మీరు జనరల్గా 36 నుంచి 51 వరకు అని పెట్టవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. అయితే తర్వాత మళ్ళీ మినర్వా మిల్స్ కేసులో మళ్ళీ సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది. మరి ఇక్కడ మళ్ళీ మినర్వా మిల్స్ కేసు రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఇక్కడ పార్లమెంట్ ఏం చేసింది, ఒక మార్పు చేసింది కదా. సో నేను అన్ని ఆదేశిక సూత్రాలను అమలు చేస్తా అన్నది. సరే, ఇప్పుడు మినర్వా మిల్స్ కేసులో 1980లో మినర్వా మిల్స్ కేసు వచ్చింది. సో పార్లమెంట్కి రిప్లైగా అంటున్నారు అనమాట, ఏమని అని అంటే, అయ్యా ఓకే నువ్వు అమలు చేస్తే మాకేం ప్రాబ్లం లేదు. సో కోర్టు చెప్పుకుంటూ వస్తుందన్నమాట, నువ్వు అమలు చేసే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఎక్కడైతే నువ్వు అన్లిమిటెడ్గా ప్రవర్తన చేస్తావో అక్కడ నేను ఉంటా అని చెప్పుకుంటూ వస్తుందన్నమాట కోర్టు. అయితే ఇప్పుడు ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ మార్పు చేసింది. ఏమని, ఆర్టికల్ 31C యొక్క పరిధిని పెంచింది. అంటే 39 మాత్రమే కాకుండా పూర్తి ఆదేశిక సూత్రాలను నేను అమలు చేస్తా అన్నది. దట్ ఈస్ ఫైన్, అమలు చేసుకో, నాకేం ప్రాబ్లం లేదు. దీంతో పాటు ఇంకా 2 అంశాలను 42వ రాజ్యాంగ సవరణ చేర్చింది. సో ఆ 2 అంశాలని చూస్తే మీకు మినర్వా మిల్స్ కేసు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. సో ఏంటి ఆ 2 అంశాలు అని అంటే, ఇక్కడే రాద్దాం, కంటిన్యూటీ ఉంటుంది. ఒకటి, ఒకవేళ ఇవి ప్రాథమిక హక్కులని ఉల్లంఘించినను కూడా, లేదా ఇట్లా చెప్పండి, ఉల్లంఘించడం అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. ప్రాథమిక హక్కుల్ని ఆదేశిక సూత్రాలు ఓవర్ రైడ్ చేస్తాయని చెప్పింది. అంటే ప్రాథమిక హక్కులు సబార్డినేట్ చేయబడ్డవి. రెండో పాయింట్, పార్లమెంట్కి అన్లిమిటెడ్ రాజ్యాంగ సవరణ అధికారం ఉంది అని చెప్పింది. పార్లమెంట్కి అన్లిమిటెడ్ రాజ్యాంగ సవరణ అధికారం ఉంది అని చెప్పింది. ఈ 2 పాయింట్స్ నచ్చలేదు. అఫ్ కోర్స్ నచ్చదు. ఒకవేళ నువ్వు ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 2 సమానం అని చెప్పినా ఓకే, కానీ ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చెప్తున్నారు వీళ్ళు అని అంటే, ప్రాథమిక హక్కులు అనేవి ఆదేశిక సూత్రాలకి సబార్డినేట్ అని చెప్తున్నారు. మరి ఒప్పుకుంటారా? అట్లా ఒప్పుకోరు కదా. ఇంకొకటి ఏమంటున్నారు, రాజ్యాంగాన్ని అన్లిమిటెడ్గా సవరించేటువంటి అధికారం పార్లమెంట్కి ఉంది అని చెప్పుకుంటున్నారు. ఇది ఎక్కడి బాధ? అందుకే మనకి మినర్వా మిల్స్ కేసులో ఈ రెండింటిని కొట్టేసి ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలు 2 కూడా సమానం, అది ఒక బండికి ఉన్న 2 చక్రాల మాదిరిగా అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇది కూడా నోట్ చేయాలి. ఓకే, ఒక బండికి ఉన్నటువంటి చక్రాల మాదిరిగా అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఇప్పుడు ఇంకా క్వశ్చన్ ఉంది, ఏంటి అని అంటే, ఇప్పుడు మినర్వా మిల్స్ కేసు తర్వాత ఆర్టికల్ 31C యొక్క పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఓకే, ఇంకా అది ఎక్స్పర్ట్స్ మధ్యలో, ఇంకా అది జ్యుడిషియరీలో నడుస్తుంది. ఈ డిబేటబుల్ క్వశ్చన్స్ మనకు అవసరం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారో ఒక్కసారి రివ్యూ చేస్తా, దాని తర్వాత ఉన్న MCQs కొన్ని చూపించి క్లాస్ని సమ్అప్ చేద్దాం. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు అని అంటే, ఆర్టికల్ 31C అనేది
ఒకటో పాయింట్ 25వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1971లో చేర్చబడింది. సో ఇది ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి చట్టాలను రక్షణ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆదేశిక సూత్రాలకు సంబంధించిన చట్టాల రక్షణ చేస్తుంది. సో దేనికి సంబంధించి అంటే 39B 39C ఇది ప్రారంభంలో 25వ రాజ్యాంగ సవరణ 1971 వరకు. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ 1976 జరిగింది. అప్పుడు ఈ 39B and C ప్లేస్లో మొత్తం ఆదేశిక సూత్రాలు పార్ట్ 4ని పార్లమెంట్ పెట్టిందనమాట. ఓకే, సో ఇది. దాని తర్వాత మనకి కేశవానంద భారతి కేసు వచ్చింది. ఆ కేశవానంద భారతి కేసు ఆర్టికల్ 39Bని మరియు 39Cని అమలు చేస్తే మాకు ప్రాబ్లం లేదు, కానీ మీరు న్యాయ సమీక్షని తొలగించకూడదు అని చెప్పేసి 31Cలో కొంత భాగాన్ని కొట్టేసింది. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ సామాజిక ఆర్థిక సంస్కరణలు చేయటానికి మేము అన్ని ఆదేశిక సూత్రాలను అమలు చేస్తాము అని చెప్పినారు. సో అది కూడా ఓకే, కానీ క్లాజ్ 4 అండ్ క్లాజ్ 5 ఇందాక చెప్పిన కదా, ప్రాథమిక హక్కులు ఓవర్ రైడ్ చేయబడతవి అండ్ దీనికి అన్లిమిటెడ్ రాజ్యాంగ సవరణ అధికారాలు ఉంటాయని చెప్పుకుంది. సో రెండింటిని కొట్టేసింది అనమాట. కొట్టేసి ఏమన్నది అంటే పార్లమెంట్ యొక్క సవరణ అధికారాలు పరిమితమైనవి అండ్ రాజ్యాంగ సమతుల్యత అనేది అవసరం, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకి సమానంగా ఉంటవి కానీ అవి తక్కువ కాదు అని చెప్పేసి. సో ఈ ప్రశ్న అవసరం లేదు. దీంట్లో ఉన్న ఆర్టికల్స్ మీరు నోట్ చేయాల్సింది 14, 19 నార్మల్గా నోట్ చేస్తారు మీరు ప్రాథమిక హక్కులు చదివినప్పుడు. సో ముఖ్యంగా 39B, C అండ్ 31C ఇది క్యాపిటల్ C, అది గుర్తుపెట్టుకోవాలి. సో 25వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, 1973 కేశవానంద భారతి కేస్, 1980 మినర్వా మిల్స్ కేస్ గురించి చూడాలి. సో ఇంకా డీటెయిల్డ్గా ఒకవేళ 39Bని చదువుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, దాని యొక్క లక్ష్యం సంఘం అని అంటే కమ్యూనిటీ, కమ్యూనిటీ అంటే పూర్తి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలు అని అర్థం. భౌతిక వనరుల యాజమాన్యం, నియంత్రణ, పంపిణీని నిర్ధారిస్తుంది. అంటే భౌతిక వనరుల యొక్క యాజమాన్యం మరియు నియంత్రణ, అందుకే భూమి లేని వాళ్ళకి భూములు ఇవ్వటం జరుగుతుంది కదా, అది ఈ ఆర్టికల్ ప్రకారమే. నోట్ చేయవచ్చు, మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రీవియస్లీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 ఎకరాల భూమి దళిత మహిళకు ఇస్తాము అని చెప్పినారు. సో అది ఎందుకు అనంటే వాళ్ళకి భూములు లేవు కాబట్టి అది భూ పంపిణీని నిర్ధారణ చేస్తుంది. ఓకే, సో ఇది సంపద యొక్క సమాన పంపిణీని ప్రోత్సహిస్తుంది, తద్వారా ఉమ్మడి ప్రయోజనం అందరికీ కూడా ప్రయోజనం వస్తుంది. సో మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది ఇది. తర్వాత 39C సంపద మరియు ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణను నిరోధిస్తుంది. చెప్పిన ఇంతకు ముందే. సో B and C రెండు కూడా కొంచెం కాంప్లిమెంటరీ, ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. సో అది జరగాలంటే ఇది జరుగుతుంది, ఇది జరిగితే అది జరుగుతుంది. ఓకే, సో కావున కొద్ది మంది చేతుల్లో ఆర్థిక శక్తి కేంద్రీకరణ కాకుండా ఈ విధంగా ఆర్థిక అవకాశాలు మరియు వనరులు మరింత సమానంగా పంపిణీ చేసే విధంగా ఆర్టికల్ 39C అనేది ప్రోత్సహిస్తుంది అన్నమాట. సో ఇవి ఎక్కడ ఉన్నాయనంటే ఆదేశిక సూత్రాల్లో ఉన్నవి. ఇవి మీకు బాగా తెలుసు, పార్ట్ 4లో ఉంటవి. అండ్ ఇవి అమలు చేయలేనివి అంటే న్యాయబద్ధమైనవి కావు, కోర్టులో వీటిని సవాలు చేయలేము అని మీకు తెలుసు. సో మీరు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలని కంపేర్ చేస్తూ చదువుకుంటారు. సో దాంట్లో ప్రాథమిక హక్కులు న్యాయబద్ధమైనవి, అవి కోర్టులో సవాలు చేయబడతవి, అవి కోర్టు ద్వారా అమలు చేయబడతవి. కానీ ఆదేశిక సూత్రాలు న్యాయబద్ధమైనవి కావు, అవి కోర్టులో సవాలు చేయబడవు, అవి కోర్టు ద్వారా అమలు చేయబడవు అని అంటారు. ఇంకొక పాయింట్ నోట్ చేసుకోవాలి, ఇవి సామాజిక ఆర్థిక హక్కులు అని. ఆదేశిక సూత్రాలు పార్ట్ 4లో ఉన్నవి కూడా హక్కులే, కాకపోతే వీటికి హక్కులు అని టైటిల్ ఇవ్వలేదు, కానీ ఇవి కూడా హక్కులే. ఇవి ఎటువంటి హక్కులు అని అంటే ఆర్థిక మరియు సామాజిక హక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. మరి పార్ట్ 3లో ఉన్నవి రాజకీయ హక్కులు అని గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ 3 రాజకీయ హక్కులు, పార్ట్ 4 సామాజిక ఆర్థిక
హక్కులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో లెట్ us see some MCQs. కొన్ని MCQs ని చూడండి. ఏమంటున్నారు అంటే MCQ నెంబర్ 1, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C సంబంధించి కింది ప్రకటనలను పరిశీలన చేయండి అంటున్నాడు. సో స్టేట్మెంట్ 1, ఆర్టికల్ 31C రాజ్యాంగ సవరణ చట్టం 1971 ద్వారా ప్రవేశపెట్టబడింది. సో 25వ సవరణ చట్టం 1971 ద్వారా ప్రవేశపెట్టబడిందంట. తర్వాత ఆర్టికల్ 39B 39C పేర్కొన్న నిర్దేశక సూత్రాల అమలు చేయడానికి రూపొందించిన చట్టాలను ఆర్టికల్ 31C రక్షణ చేస్తుంది. ఇది కూడా కరెక్టే. కేశవానంద భారతి కేసు ఎలాంటి సవరణ లేకుండా ఆర్టికల్ 31C మొత్తం కంటెంట్ను సమర్థించింది. సో ఇక్కడ మొత్తం ఆర్టికల్ 31ని సమర్థించలేదు. సో సగంని సమర్థించింది, సగంని కొట్టేసింది. సో కాబట్టి 3 కరెక్ట్ కాదు. సో ఏమడుగుతున్నాడు, సరైనది ఏది అని అడుగుతున్నాడు కింద. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగ సవరణ 42 రాజ్యాంగంలోని పార్ట్ 4లోని అన్ని నిర్దేశక సూత్రాలను కవర్ చేయడానికి ఆర్టికల్ 31C యొక్క పరిధిని పెంచింది. అది కరెక్ట్. సో కాబట్టి ఒకవేళ మీకు ఎలిమినేషన్ టెక్నిక్ కూడా వాడాలి. సో ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, 1 2 ఉంది కామన్గా, 4 కరెక్టా కాదా అనేది మీరు నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయినాయి. సో ఇంకొక దాంట్లో కూడా 3 ఉండి ఉంటే, ఎందుకంటే కొన్నిసార్లు ఇటువంటి ప్రశ్నలు అడిగినప్పుడు అన్ని స్టేట్మెంట్స్ తెలియవు. సో కాబట్టి ఎలిమినేషన్ టెక్నిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ బి అనేది 1 2 4 మాత్రమే ఆన్సర్. తర్వాత 31C పై కేశవానంద భారతి కేసు ప్రభావం గురించి కింది ప్రకటనలు పరిశీలన చేయండి. సో కేశవానంద భారతి కేసు గురించి అడుగుతున్నాడు. ఆదేశిక సూత్రాలు అమలులోకి వచ్చాయా లేదా అనే దాని ఆధారంగా న్యాయ సమీక్ష నుంచి చట్టాలను రక్షించే ఆర్టికల్ 31C యొక్క భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే న్యాయ సమీక్ష నుంచి చట్టాలను రక్షించేటువంటి భాగాన్ని కొట్టేసింది. సవరణ ద్వారా మార్చలేని ప్రాథమిక నిర్మాణాన్ని రాజ్యాంగం కలిగి ఉందని కేసు ధృవీకరించింది. ఈ తీర్పు 31Cని పూర్తిగా రద్దు చేసింది. సో మనం పైన దాంట్లోనే చూసినాం, 31Cని పూర్తిగా రద్దు చేసిందంటే లేదు. సరైనది ఏది అని అంటున్నాడు. సో 3 రాంగ్. సో ఇక్కడ చూడండి ఈజీగా ఎలిమినేట్ అయిపోయింది. సో 1 and 2 మాత్రమే సమాధానాలు. సో 3 ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. సో మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలిసినా తెలియకపోయినా ప్రాబ్లమే లేదు. ఓకే, సో కాబట్టి సవరణ ద్వారా మార్పు చేయలేనటువంటి ప్రాథమిక నిర్మాణం ఉంది. సో ఏంటి మీనింగ్ అంటే ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అని అర్థం. ఆదేశిక సూత్రాల అమల్లోకి చేయడానికి న్యాయ సమీక్ష నుంచి చట్టాలను పూర్తిగా రక్షించడానికి కొట్టేసింది అనమాట. అంటే సగం కొట్టేసింది అనడానికి మీనింగ్ అదే అనమాట. 42వ రాజ్యాంగ సవరణ 1976 రాష్ట్ర విధానం యొక్క అన్ని ఆదేశిక సూత్రాలని కవర్ చేయడానికి 31C యొక్క రక్షణను పొడిగించింది. కరెక్టే. నిర్దేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కులు బలోపేతం చేసేందుకు ఇది ప్రవేశపెట్టింది. అంటే నిర్దేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కుల్ని బలోపేతం చేయలేదు. ఇది ప్రాథమిక హక్కులపై నిర్దేశక సూత్రాలని బలోపేతం చేసింది. అంటే అర్థం ఏంటి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విల్ ఓవర్ రైడ్ ద ఫండమెంటల్ రైట్స్ బట్ నాట్ ఫండమెంటల్ రైట్స్ ఓవర్ రైడ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. అందుకే 2 మాత్రమే. ఒకసారి వివరణ కూడా చూసుకుంటే, సో ఫస్ట్ దానికి వివరణ, ప్రకటన 3 తప్పు. ఆఫ్ కోర్స్ దాంట్లోనే చెప్పుకున్నాం, ఇంకా మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వివరణ కూడా క్లియర్గా అర్థమైంది. సో ఇంతవరకు చెప్పుకున్నాం కాబట్టి మరి 31A 31B 31C గురించి ఇప్పుడు చాప్టర్ మొత్తం చూసినాము. దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ క్లియర్గా అర్థమైంది.
ఇంకా దీనికి మించి ప్రశ్న లేదు, ఎక్స్ప్లెనేషన్ లేదు, ఏమీ లేదు. సో మరి బీసీని కూడా కొంచెం అర్థం చేసుకోండి దేనికి సంబంధించినవి. సో ఇవి కూడా రాజ్యాంగ సవరణల ద్వారా తర్వాత వచ్చినవి. పాయింట్ నెంబర్ 1. సో మరి ఏంటి దీనికి సంబంధించిన రాజ్యాంగ సవరణ అంటే 31A యొక్క రాజ్యాంగ సవరణ. సో మొదటి రాజ్యాంగ సవరణ 1951 దేనికి సంబంధించి 31Aకి సంబంధించి. తర్వాత 31Bకి సంబంధించి కూడా మొదటి రాజ్యాంగ సవరణ 1951. యు ఆర్ సేఫ్. ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 31A మరియు 31B రెండు కూడా 1951లోనే వచ్చినవి, ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మరి 31A దేని గురించి మాట్లాడుతుంది, 31B దేని గురించి మాట్లాడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 31A భూ సంస్కరణలు లేదా జమీందారీ వ్యవస్థ రద్దు చేసినప్పుడు చట్టాలు తయారు చేస్తుంది పార్లమెంట్. అటువంటి చట్టాలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నవి అని కొట్టివేయబడకుండా రక్షణ అనేది ఇవ్వబడాలన్నమాట. సబ్జెక్ట్ ఏంటి 31A భూ సంస్కరణలు, జమీందారు వ్యవస్థ రద్దు. కామన్ ఈ మూడిట్లో ABC మూడిట్లో చట్టాల రక్షణ అనేది కామన్. దేని యొక్క రక్షణ? చట్టాల రక్షణ. దేని నుంచి? ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని. మూడిటి యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ సేమ్. చట్టాలను రక్షణ చేయాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘిస్తున్నాయని, ఒకవేళ ఉల్లంఘించినా వాటిని రక్షణ చేయాలి అని అర్థం. మరి 31B ఏం చెప్తుంది అని అంటే 9వ షెడ్యూల్ ఒకటి చేర్చబడింది. ఆ 9వ షెడ్యూల్లో కొన్ని చట్టాలు ఉంటవి, ఆ చట్టాలకి రక్షణ. సో ఇంకా అవి చట్టాలు ఏంటి సార్ ఏంటి అనేది మళ్ళీ మనం ఎప్పుడైనా స్పెసిఫిక్గా మాట్లాడవచ్చు, ఇక్కడ డీటెయిల్స్ అవసరం లేదు. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం సమ్మరీ లాగా చెప్తున్నా. ఆర్టికల్ 31A మొదటి రాజ్యాంగ సవరణ 1951, భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ దీని సబ్జెక్ట్ మ్యాటర్, చట్టాలు రక్షించడం, ప్రాథమిక హక్కులు కామన్. ఇది రెండో పాయింట్ అనుకోండి. 31B మొదటి రాజ్యాంగ సవరణ 1951, 9వ షెడ్యూల్లోని చట్టాలను రక్షించడం రెండో పాయింట్. 31C 25వ రాజ్యాంగ సవరణ 1971, 39B 39C అమలు కోసం చేసిన చట్టాలను రక్షణ చేయటం రెండో పాయింట్. సో ఇట్లా కూడా అడగొచ్చు. 31A 31B 31C ఇచ్చేసి జతపరచండి అని అడగొచ్చు. ఇట్లా అంటాడు జమీందారీ సిస్టమ్ అని ఇక్కడ ఇస్తాడు 39B అండ్ C అని, అండ్ ఇక్కడ ఇస్తాడు 9వ షెడ్యూల్ అని. సో ఇప్పుడు జతపరిస్తే ఎట్లా జతపరుస్తారు? 31A జమీందారీ సిస్టమ్, 31B 9వ షెడ్యూల్, 31C 39 ఆర్టికల్ A అండ్ B ఇట్లా చూస్తారు అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్ట్. ఇంకా మీకు ఏం లేదు 31A అండ్ 31Bలో ఇంకా మీరు డిస్కస్ చేయాల్సింది, చదవాల్సింది ఏం లేదు. జస్ట్ ఇంతే గుర్తుపెట్టుకుంటే చాలు, ఎనఫ్. సో మొత్తానికి 31A-B-C యొక్క గొడవ మీకు క్లియర్ అయింది. సో వీటిని మీరు ఏం చెప్పుకోవచ్చు అని అంటే ఇవి ప్రాథమిక హక్కులకి మినహాయింపు ఆర్టికల్స్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులకి మినహాయింపు ఆర్టికల్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే మన హక్కులు లిమిటెడ్. అచ్చా, ఇంకొక పాయింట్ సార్, ఎందుకు మరి ఈ ప్రశ్న వస్తుంది? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అమలు చేయడానికి ఒకవేళ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అయితే కూడా ఏం కాదా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తే ప్రాథమిక హక్కులు చాలా పెద్దవి, కానీ జస్ట్ ఆర్టికల్ 31ని నేను తీసుకొని చెప్తున్నా. ఆర్టికల్ 31 ఏం చెప్తుంది? రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్తుంది, ఆస్తి హక్కు. సో ఒక్కొక్కళ్ళు 100 ఎకరాలు, 1000 ఎకరాలు, వేల ఎకరాలు కలిగి ఉండి మాకు రైట్ టు ప్రాపర్టీ ఉంది, ఆస్తి హక్కు ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఒక వ్యక్తి
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారము ఒక 15 ఎకరాలని కలిగి ఉండవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు. కానీ ఇక్కడ వందల వేల ఎకరాలు కలిగి ఉన్నారు. మరి ఇప్పుడు భూమి లేని వాళ్ళకి భూమి పంచాలి అని అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని గుంజుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? కోర్టుకి వెళ్తున్నారు. నా ఆర్టికల్ 31 ఉల్లంఘించబడింది. అందుకే గవర్నమెంట్కి వేరే దారి లేక ఈ 39(b)ని సిని అమలు చేసేటప్పుడు అవి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినా కూడా రక్షణ కావాలి అని ఇన్సర్ట్ చేసినారు అనమాట. సో ఇక్కడ వందల వేల ఎకరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి యొక్క హక్కు కంటే కూడా సమాజం యొక్క హక్కులు చాలా ఇంపార్టెంట్. ఇంకొక పాయింట్ నోట్ చేయాలి. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇండివిజువల్ రైట్స్ అంటే వ్యక్తిగత హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కమ్యూనిటీ రైట్స్ అంటే సమూహ లేదా సామూహిక హక్కులు అని అర్థం. అంటే ఇవి పూర్తి సమాజానికి హక్కులు. సో సమాజం యొక్క శ్రేయస్సు కోసము ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అని అర్థం. ఓకే, సో అందుకే వీళ్ళు సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక హక్కుల్ని వయలేట్ చేస్తాము అన్నా కూడా సహిస్తున్నారు. కానీ ఎప్పుడైతే జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్షని తీసేస్తామంటున్నారో అప్పుడు సుప్రీంకోర్టు సహించట్లేదు. ఎందుకు? నువ్వు వయలేట్ చేయి, నువ్వు చట్టాన్ని చేయి, మేము చూస్తాం. ఒకవేళ అది రీజనబుల్గా ఉంటే ఈవెన్ ఇఫ్ అది ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించినా కూడా రీజనబుల్గా ఉంటే మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ లాగానే 31A నువ్వు ఉల్లంఘించు, ఏం కాదు. ఎందుకంటే వందల వేల ఎకరాలు కలిగి ఉన్న వ్యక్తి వందల వేల ఎకరాలు కలిగి ఉంటాడు, అసలు భూమి లేనివాడు భూమి లేకుండానే ఉంటాడు. సో జమీందారీ సిస్టమ్ రద్దు చేయడానికి అండ్ భూమిని ప్రజలందరిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి నువ్వు ఇటువంటి చట్టాలు తయారు చేయవచ్చు. కానీ నువ్వు నన్ను ఏం చేయాలి అంటే సుప్రీంకోర్టు మాట్లాడుతుందన్నమాట, కంప్లీట్గా దూరం ఉండాలని చెప్పొద్దు, నాకు నచ్చదు. ఎందుకు? నాకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది, ఎప్పటికప్పుడు న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి ప్రభుత్వం దాని యొక్క అంశాలు వ్యక్తులు కరెక్ట్గా ఉన్నారా లేదా, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నారా లేదా అని చెక్ చేయడం కోసం అని ఇట్లా చెప్తుంది అనమాట. ఓకే, సో ఇది ఆర్టికల్ 30C వెనక ఉన్నటువంటి హోల్ స్టోరీ. ఓకే, సో హోప్ యు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో మనకి విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆల్ క్లాసెస్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సిలబస్ ఇట్లా వెరీ కంపారిటివ్లీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో యూ కెన్ విజిట్ విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. సో అక్కడ యూ కెన్ విజిట్ ద ప్లేలిస్ట్ and can watch the classes. Okay, thanks for joining and I will be seeing you in the next class. Have a very nice time. Bye bye.